గురువుగారు, భగవంతుని సామీప్యానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయంటారు. ఏమిటి ఆ 3 రకాలు? చాలా చెప్పారమ్మా మన పురాణాల్లోనూ కావ్యాల్లోనూ. శ్రవణం అన్నారు, ఇలాంటివన్నీ చేస్తే అంటే భగవంతుడి గురించినటువంటి చక్కటి కథలు వినమన్నారు, గానం చేయమన్నారు. ఇట్లా నవవిధ భక్తి మార్గాలు అనేకం చెప్పారు. వీటన్నిటికంటే కూడా కొంతమంది పెద్దలు 3 రకాల మార్గాలు చెప్పారు. ఈ 3 రకాల మార్గాల్లో నీకు ఈ ఓపిక ఉన్నది చెయ్యి, చేస్తే స్వామి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది అన్నారు. ఏమిటండి ఆ 3 మార్గాలు? ఒకటి గద్ద మార్గం, రెండోది కోతి మార్గం, మూడోది చీమ మార్గం. ఈ 3 రకాల మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని అనుసరిస్తావు భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి? మొదటిది గద్ద. గద్ద ఏం చేస్తుందంటే మన నిత్య జీవితంలో కూడా మనం పరిశీలన చేస్తూ ఉంటే దానికి కావలసినటువంటి ఆహారం ఏ కోడి పిల్లో కింద కనపడింది అనుకోండి, అంత ఎత్తున ఉన్నటువంటి గద్ద కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, గబుక్కున కిందకి వాళ్తుంది, ఆ కోడి పిల్లని గబుక్కున తన్నుకొని వెళ్ళిపోతుంది. ఇది గద్ద మార్గం. జీవితంలో భగవంతుణ్ణి కూడా అలా తన్నుకొని వెళ్ళటం, అంటే అక్కడ మామూలు లోకంలో తన్నుకునే పదం ఇక్కడ అంటే అలాగ తనతో పొదువు ఉంచుకోవటం, అలాగా తనలో కలుపుకునేటువంటి మార్గం, తన వెంట పయనించగలిగేటువంటి మార్గం. ఆ రకంగా ఏదో ఒక సంఘటనలో భగవంతుడి దగ్గరికి మనం చేరిపోవాలి, భగవంతుడిని తనతో పాటుగా ఎగరేసుకొని పోవాలి. ఇది గద్ద మార్గం. అది ఎప్పుడు వస్తుంది అంటే నిరంతర యోగ సాధన చేస్తూ నామస్మరణ చేస్తూ ఉంటే గద్ద మార్గంలో కింద ఎప్పుడో కనపడుతుంది, ఆ స్వామిని ఇలా తీసేసుకుంటాం, ఆయనలో మనం లీనమైపోతాం, ఆయన్ని మనలో లీనం చేసుకుంటాం. ఇది గద్ద మార్గం. ఇక కోతి మార్గం ఏంటంటే ఇది అటు ఇటు శాఖ చంక్రమణం చేస్తూ ఉంటుంది. చక్కగా ఈ కోతి ఏం చేస్తుంటుందంటే మర్కట న్యాయం అని చెప్పి ఒకటి, మర్కట కిశోర న్యాయం అని చెప్పి ఒక న్యాయం ఉంది. ఈ కోతి ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన తల్లి పిల్ల, ఆ పిల్ల గనక పట్టుకుందనుకోండి, అది దానంతట అదే దాని బాగోగులు చూసుకోవాలి. అట్లాగే మనం కూడా ఆ స్వామిని నమ్ముకొని ఉంటే మన బాగోగులు కూడా ఆ స్వామి. ఇక నువ్వేనయ్యా, నాకు ఇంకేమీ లేదు, ఇంకెవరిని నమ్మటానికి లేదు, వాడు నమ్మకంగా కనిపిస్తున్నాడు, వాడు గొప్ప మోసాలు చేస్తున్నాడు. ఆ కోతి పిల్ల ఏ రకంగా కోతిని పట్టుకొని ఉందో నేను కూడా నిన్ను ఆ రకంగా పట్టుకున్నా, ఇక నాకు ఇంతకంటే దిక్కు లేదు, నువ్వే నన్ను రక్షించాలి అని కోతి మార్గమైనా అనుసరించాలి. ఇక 3వ మార్గం చీమ మార్గం. చీమ క్రమశిక్షణ. తనకి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఆహారం ప్రత్యేకంగా ఓ చీమగారు రండి, ఇదిగో ఇక్కడ ఆహారం పెట్టాము తీసుకోండి అని చీమకి ఆహ్వానం ఎవరు పలకక్కర్లా, ఆ వాసనని పట్టి అక్కడికి చేరిపోతుంది. చీమ తనతో పాటుగా మరికొన్ని చీమల్ని కూడా పట్టుకొస్తుంది, కాకి గనక మిగతా కాకుల్ని తెచ్చినట్టుగా పట్టుకొచ్చి అందరూ కలిపి ఆ దొరికినటువంటి దాన్ని ఒక వరసమ్మ, ఒక గమ్యం వైపు ఒక క్రమశిక్షణగా చీమల మార్గం వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకదాని వెంట ఒకటిగా వెళ్ళిపోతూ ఉంటుంది. భక్తులు కూడా ఒక క్రమశిక్షణ మార్గంలో వాసనని అనుసరించి తన మనస్సు ఎక్కడ ఉందో, ఏ కావ్యంలో, ఏ పద్యంలో, ఏ గురువు ప్రవచనంలో ఎక్కడ ఉందో అక్కడే ఇక మనసు పెట్టాలి. జీవితం కరిగిపోయే మంచు అన్నాడు ఒక కవిగారు. కరిగిపోతూ ఉంటుంది, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కాబట్టి ఈ అతి తక్కువ స్వల్ప సమయంలో ఇక ఆ పుస్తకమా ఈ పుస్తకమా, ఆ గురువు గారా ఈ గురువు గారా, ఈయన చెప్పింది బాగుంది ఆయన చెప్పింది బాగుందని కాదు, నీ మనస్సు ఎక్కడ లగ్నం అవుతోంది, ఏ గురువు దగ్గర లగ్నం అవుతోంది, ఏ పుస్తకంలో ఉన్న భావం దగ్గర లగ్నం అవుతోంది, ఇది రోజు ధ్యానం చేద్దాం, ఆ గురువు చెప్పే మాటలే విందాం అని ఆ ఒక్కరినే నమ్ముకోవాలి. ఆ వాసన చీమ ఎలాగా పట్టి ఒక క్రమశిక్షణ మార్గంలో వెళ్తుందో ఆ రకంగా జీవితాన్ని గడిపితే చీమ మార్గాన్ని అనుసరించినటువంటి వాళ్ళు అవుతామని పెద్దవాళ్ళు సమన్వయం చేశారు. ఎవరికి సౌలభ్యంగా ఉన్న మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని చక్కగా దైవ సాన్నిధ్యానికి చేరుకునేటువంటి, ఎందుకంటే మళ్ళీ పుట్టుక ఉండకూడదు, ఇది జీవిత పరమార్థం, దాన్ని గ్రహించి అందరూ కూడా జీవన సాఫల్యాన్ని పొందేదరు గాక.